హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. గ్రూప్ 4 వచ్చేసి జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కంప్లీట్ కోర్స్ అయితే ఉంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ 4 పేపర్స్ సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉంది. శాంపిల్ క్లాసెస్ కూడా మన యాప్లో ఉంటాయి. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో ఉంటుంది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాం. ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే వీడియోస్ అయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఈరోజు ఓన్లీ దిశ న్యూస్ పేపర్ ఒకటే రిలీజ్ కావడం జరిగింది. మిగతా న్యూస్ పేపర్లు అయితే రిలీజ్ కాలేదు. సో దాంతోపాటుగా మనకు ఎల్ఐసి నుంచి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. మొదటగా ఎల్ఐసి నోటిఫికేషన్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఎల్ఐసి నుంచి 300 వేకెన్సీస్ తోటి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. సో ఎస్సీ కేటగిరీలో 50 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి సంబంధించి కనుక చూసినట్లయితే 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీకి సంబంధించి 84 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 27 వేకెన్సీస్, అదేవిధంగా యూఆర్కి సంబంధించి 112 వేకెన్సీస్, టోటల్గా 300 వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈ నెల 15వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే సో జనవరి 15th నుంచి జనవరి 31st వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్ కనుక చూసినట్లయితే ఏజ్కి సంబంధించి 21 years అనేది మినిమం ఏజ్ అనేది ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 30 years ఉండాలి. అంటే 21 to 30 years మధ్యలో ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో బ్యాచిలర్ డిగ్రీ, సో డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీకు బేసిక్ పే వచ్చేసి 53,600 రూపీస్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని 92,870 రూపీస్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. అయితే వీటికి మీరు సెలెక్ట్ అయిన తర్వాత 1 year మీరు దీనికి సంబంధించిన ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్లో కూడా 35,000 రూపీస్ శాలరీ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మొదటగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి సో 700 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మీకు ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమినరీకి సంబంధించిన సిలబస్ కనుక చూసినట్లయితే టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ 70 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 1 hour ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తారు. దీనిలో మీకు రీజనింగ్ కావచ్చు, అదేవిధంగా క్వాంట్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఇక మెయిన్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు టోటల్గా 300 మార్క్స్కు అబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా 25 మార్క్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి కూడా ఇక్కడ రీజనింగ్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా డేటా అనాలిసిస్ అంటే దానికి సంబంధించి ఇంగ్లీష్. సో ఇట్లా మనకు 4 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి పేపర్ అయితే ఉంటుంది. ఇది 300 మార్క్స్కు 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. దాంతోపాటుగా ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ 30 minutesలో మీకు ఒక డిస్క్రిప్టివ్ రైటింగ్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్, చాలా మంచి శాలరీ కూడా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ ఒకటే, కొలువులు 2 అంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులు అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ 3లో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులు నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ చూస్తే టీఎస్పీఎస్సీలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో 60% మార్కులు సాధిస్తే కొలువు మీదే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అందుకే సబ్జెక్టులపై పట్టు సాధిస్తే ఉద్యోగం సాధించవచ్చు. సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3ల సిలబస్ దాదాపుగా సమానం, కానీ ఏకైక తేడా ఉంది. సో అదేమిటంటే గ్రూప్ 2లో తెలంగాణ ఉద్యమం వచ్చేసి మనకు 150 మార్కులు ఉంటే, గ్రూప్ 3లో
సో పేపర్ 2లో భాగంగా మనకు గ్రూప్ 3లో జస్ట్ 30 నుంచి 40 మార్కులకే తెలంగాణ ఉద్యమం ఉంటుంది. సో ఇదే దానిలో ఉన్నటువంటి తేడా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పేపర్ 1కి సంబంధించి ఏ విధంగా చదవాలి, అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి కావచ్చు, పేపర్ 3కి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించి కూడా ఇక్కడ మనకైతే డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది యూజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వారంలో గురుకుల నోటిఫికేషన్ అంటూ మనకు నిన్నటి వార్తా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గత 2 డేస్ బ్యాక్ కూడా సేమ్ దీనికి సంబంధించి మనం ఒక అప్డేట్ అయితే చూసాం. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి వచ్చే వారంలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు పూర్తి చేసినట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల గురుకుల ఖాళీలను గుర్తించినటువంటి ఆయా శాఖల అధికారులు మొత్తంగా 9,096 పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించారు. సో వాటికి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సో తదుపరి అదనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, 15 డిగ్రీ కళాశాలలు మంజూరు కావడంతో సో వాటిలో కూడా మనకు 2,591 పోస్టులను కేటాయించారు. సో ఈ పోస్టులకు కూడా ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తంగా 11,687 పోస్టుల భర్తీకి గాను సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేందుకు రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఇది గురుకులకు సంబంధించి వచ్చే వారంలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే రాయడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే టీచర్ల బదిలీలు, పదోన్నతులకు లైన్ క్లియర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. 1-2 రోజుల్లో ఉత్తర్వులు. విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వచ్చే విద్యా సంవత్సరంలో పోస్టింగ్ 9,266 మందికి ప్రమోషన్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయింది. సో దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి తెలిపారు. సో మంత్రి హరీష్ రావు నివాసంలో ఆదివారం విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సో ఈ సందర్భంగా సబితా ఇందర్ రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాల బదిలీల అంశాన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు లేవనెత్తుతున్నారు. సో దీంతో ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత సానుకూలంగా స్పందించారని చెప్పేసి పేర్కొన్నారు. 1-2 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడతాయని, సో విధి విధానాలు కూడా ఆ వెంటనే వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుమారుగా 9,266 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్లు ఇవ్వడం జరిగింది. సో దీంతో మనకు ఈ టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ముడిపడి ఉంది. సో ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాతనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా మనకు గతంలో కొన్ని న్యూస్ పేపర్లు అయితే న్యూస్ రావడం జరిగింది. సో నెక్స్ట్ విషయంలో అయితే కామన్ రిక్రూట్మెంట్ బిల్లుకు మోక్షం ఎప్పుడంటూ మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో రాజ్భవన్, ప్రగతి భవన్ల మధ్య విభేదాలు, గవర్నర్ మంత్రి భేటీ అయ్యి 2 నెలలు. సో 3.5 ఏళ్లుగా భర్తీ కాని ఖాళీలు, పరేషాన్లో యూనివర్సిటీ విద్యార్థులు. సో వచ్చే విద్యా సంవత్సరానికైనా తేలుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు యూనివర్సిటీలో బోధన, అదేవిధంగా బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం రూపొందించినటువంటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు సంబంధించి మోక్షం లభించడం లేదు. గత సెప్టెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించిన సో గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు. సో సందేహాల నివృత్తికి బిల్లును గవర్నర్ ఢిల్లీకి పంపడం, ప్రభుత్వం సైతం ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల ప్రాసెస్ ముందుకు సాగడం లేదు. సో దీంతో యూనివర్సిటీలో ఖాళీల భర్తీ నిలిచిపోయిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరమైనా ఈ బిల్ పాస్ అవుతుందా, లేకుంటే అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తారా లేదా అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల ముందే పీఆర్సీ అనేటువంటి టైటిల్ తోటి ఒక న్యూస్ చూడవచ్చు. సో ఉద్యోగులను ఊరించేలా సర్కారు ప్రకటన అని చెప్పేసి ఇచ్చారు. 2018లోను ఎలక్షన్లకు 4 నెలల ముందు. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా ఒక న్యూస్ అయితే మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇవి మనకు ఈ దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 8వ నిజాం రాజు మృతి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. శనివారం రాత్రి టర్కీలో కన్నుమూత, రేపు హైదరాబాద్కు భౌతిక కాయం, సందర్శన కోసం చౌమహల్లా ప్యాలెస్లో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ఇచ్చారు. అనంతరం అంత్యక్రియలు అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకి చూసినట్లయితే హైదరాబాద్ను పాలించినటువంటి నిజాం రాజుల కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 8వ రాజు పేరు గుర్తుంచుకోండి, అకాల మరణం చెందినట్టు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ వలష్ ఖాన్ ముఖారంజా బహదూర్ మృతి చెందినట్టుగా సో ఇక్కడ ఆ కార్యాలయం వెల్లడించినట్టు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పేరు వచ్చేసి ఇక్కడ నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ వలషాన్ ముఖారంజా. సో జనరల్గా ముఖారంజా అని చెప్పేసి పిలుస్తారు, ముఖారంజా బహదూర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇతని నేమ్ గుర్తుంచుకోండి. హైదరాబాద్ 8వ నిజాంగా ఇతనికి గుర్తింపు అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకు ఈ నెల 17న భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత చౌమహల్లా ప్యాలెస్లో సో దీన్ని సందర్శించడం కోసం అయితే ఉంచుతారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నేమ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ విషయంలో నేపాల్లో విమానం క్రాష్ అంటే ఇక్కడ చూడవచ్చు. లోయలో కుప్పకూలినటువంటి ఫ్లైట్ మొత్తం 72 మంది
మంది ప్రయాణం. సో అందరూ మృతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందులో 5 భారతీయులు ఉన్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకు నేపాల్లో ఘోర విమాన ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ చూసినట్లయితే ATR 72 విమానం మరి కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా సేతు సముద్రం ఒడ్డున లోయలో కుప్పకూలినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నది పేరు గుర్తుంచుకోండి, నేపాల్లో ఉన్నటువంటి సేతు నది ఒడ్డున ఇది క్రాష్ అయినట్టుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎట్లా అవుతుందంటే ఇటీవల ఏ దేశంలో విమాన ప్రమాణం జరిగి 72 మంది చనిపోయారని చెప్పేసి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, నేపాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వారంలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో ఇచ్చారు. అవి ఏంటనే ఒకసారి చూద్దాం. ఆల్రెడీ వీటిలో చాలా వరకు మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ వచ్చినట్లయితే తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం అంటూ చూడవచ్చు. సో మనకు కోల్కతాలో జరిగినటువంటి బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం అయితే రావడం జరిగింది. సో బుధవారం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దీన్ని అయితే స్వీకరించారు. అండ్ నెక్స్ట్ ఆరోగ్య ప్రమాణాల్లో అగ్రస్థానంలో ఆసిఫాబాద్ డిస్టిక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య జీవన ప్రమాణాల్లో కొమురం భీం ఆసిఫాబాద్ అగ్రస్థానంలో సాధించగా హైదరాబాద్లో అట్టడుగున నిలిచింది. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోండి, మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎందుకంటే రివర్స్ అనుకుంటాం, హైదరాబాద్ ఫస్ట్, సో అంటే లీస్ట్ ఆసిఫాబాద్ అనుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే కొమురం భీం ఆసిఫాబాదే ఫస్ట్ ప్లేస్లో ఉంది, హైదరాబాద్ లీస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ పోషకాహార లోపం పరంగా చూసుకున్నట్లయితే సో మనకు గద్వాల్ అదేవిధంగా ఆదిలాబాద్ ముందు వరుసలో ఉన్నట్లు, అంటే ఎక్కువగా పోషకాహార లోపం ఉన్నటువంటి జిల్లాలో గద్వాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే తర్వాత ఆదిలాబాద్ అయితే ఉంది. చాలా ఇంపార్టెంట్ అయితే గుర్తుంచుకోండి. ఇక అవార్డులకు సంబంధించి చూసినట్లయితే రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ పురస్కారం అయితే రావడం జరిగింది. సో ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ పురస్కారాన్ని సో రాజమౌళి అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ అవార్డు గుర్తుంచుకోండి. అండ్ ఇది ఇచ్చేటువంటి సంస్థ న్యూయార్క్ సంబంధించినటువంటి సంస్థ. అండ్ కేసీఆర్ కూడా సర్ చోటూరామ్ పురస్కారం రావడం జరిగింది. సో పంజాబ్ చెందినటువంటి ప్రముఖ రైతు నాయకుడు సర్ చోటూరామ్ జాతీయ పురస్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపికైనట్లు సో రీసెంట్గా మనకు పంజాబ్ రైతు సంఘం అయితే వెల్లడించింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నివేదిక కూడా మనకు రీసెంట్గా రావడం జరిగింది. మనం దీని గురించి అయితే డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిగర్స్ అయితే గుర్తుంచుకోండి. భారతదేశంలో పురుషులు మహిళల నివేదిక అనమాట, 2020కి సంబంధించిన నివేదిక రీసెంట్గా అయితే మనకు రిలీజ్ చేశారు. సో దేశంలో మొత్తం మనకు 4235 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అందులో ప్రజెంట్ మహిళల సంఖ్య వచ్చేసి 476 ఉంది, అంటే 11%. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోండి. 11%, 476 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ ఏపీలో కనుక చూస్తే 8% ఉండగా ఇది తెలంగాణలో 5% కంటే తక్కువగా ఉందంట. అదేవిధంగా అత్యధికంగా పుదుచ్చేరిలో 32% మహిళలు ఉన్నారు. అంటే అసెంబ్లీలో మనకు అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి మనకు పుదుచ్చేరి, గుర్తుంచుకోండి. అండ్ కేంద్ర మంత్రుల్లో మహిళలు 1995లో 11.54 ఉంటే సో ప్రజెంట్ 2020 నాటికి కనుక ఇది చూస్తే 9.26% తగ్గినట్లు ఇక్కడ ఈ నివేదిక చెప్తుంది. ఇంకా దాంతోపాటుగా అక్షరాస్యత చూసినట్లయితే దేశంలో 15 నుంచి 24 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి యువకుల యొక్క అక్షరాస్యత కనుక చూసినట్లయితే కేరళ 99% తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఏపీ తెలంగాణలో కనుక చూసినట్లయితే యువతరంలో 90.8% అబ్బాయిలు, 83.2% అమ్మాయిల అక్షరాస్యత ఉన్నట్లయితే ఇక్కడ ఈ నివేదిక తెలుపుతుంది. ఇక జాతీయ స్థాయిలో 2017 నాటికి చూసినట్లయితే సో ఆ మహిళలు 70.3, అదేవిధంగా పురుషులు 84.7. సో ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు అప్లికేషన్లో అడిగినప్పుడు సో ఇవన్నీ మెన్షన్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. 2011 నుంచి 17 మధ్య కాలంలో జాతీయ అక్షరాస్యత 73 నుంచి 77% పెరిగిందంట. ఓకేనా, అంటే ఇది మనకు 2017 వరకు తీసుకున్నప్పటికీ సో ఈ నివేదిక అనేది మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నివేదిక అన్నమాట. సో అది గుర్తుంచుకోండి. ఇక వైద్య విధానంలో కూడా మహిళలే మెరుగులో ఉన్నట్లు కూడా ఈ నివేదిక అయితే తెలుపుతున్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే సో వచ్చే నెల 17న కొత్త సచివాలయం ఓపెనింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సీఎం కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభించాలని నిర్ణయం సో వెల్లడించినటువంటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మనకు తెలంగాణలో కొత్త సచివాలయం అయితే నిర్మిస్తున్నారు. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనకు అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం అని చెప్పేసి కూడా పేరు పెట్టడం జరిగింది. సో ఆ నేమ్ కూడా గుర్తుంచుకొని సో ఈ డేట్ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, 15న ప్రారంభిస్తున్నారు కనుక. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో టర్నోడోల బీభత్సం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకి ఇక్కడ అమెరికాలో వచ్చేటువంటి తుఫాన్లను టర్నోడాల్ అని చెప్పేసి పిలుస్తారు. సో అది గుర్తుంచుకోండి. మనకు సబ్జెక్ట్ పరంగా చాలాసార్లు ఈ వర్డ్స్ మనం అడిగినట్లయితే మనం ప్రీవియస్లో అయితే చూడవచ్చు. సో ఇవి మనకు ఈ దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ కరెంట్ అఫేర్స్ అండ్ అదేవిధంగా ఎల్ఐసి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.